ముసలు విన్న సాకల బోయిలు అలా మోస్తున్న పల్లకిని కూడా ధరణి మీద దించి అలా పరుగులు తీస్తూ ఉన్నారు. అలా చూసినటువంటి తిరుపతమ్మ, తండ్రి నాగమయ్యా, నేను అత్తగారింటికి వెళుతున్న సమయాన ఆకలికి తట్టుకోలేక మా ఇద్దరి మధ్య నిలిసావా స్వామి, దిగిరావయ్యా అని చేతులు జోడించి ఆదిశేషుణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తుందో చూసావా? నాగు నాగా నగల్న దివ్య సుందర నాగో నగల్న దిగు 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 నాగా నగల్న దివ్య సుందర నాగా నగల్న ఇల్లలికి ముగ్గులెడికే నగల్న మల్లాలు నిరజమ్మో నగల్న దిగు 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 నాగా నగల్న దివ్య సుందర నాగా నగల్న మల్లాల వాసనకు నగల్న మైమాతో పరారా నగల్న దిగు 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 నాగా నగల్న దివ్య సుందర నాగా నగల్న పిల్లలందరూ కలచి నగల్న పుల్లాలేరబోగే నగల్న దిగు దిగు నాగా నగల్న దివ్య సుందర నాగా నగల్న పుల్లల్లో ఉన్నావా నగల్న ఓ పిల్ల నాగుమయ్యో నగల్న దిగు 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 నాగా నగల్న దివ్య సుందర నాగా నగల్న పుల్లల్లో ఉన్నావా నగల్న ఓ పిల్ల నాగుమయ్యో నగల్న దిగు 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 నాగా నగల్న దివ్య సుందర నాగా నగల్న పాలందరూ కలచి నగల్న బావి నేల కలిచే నగల్న దిగు 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 నాగా నగల్న దివ్య సుందర నాగా నగల్న బావిలో ఉన్నావా నగల్న ఓ బాల నాగుమయ్యో నగల్న దిగు దిగు నాగా నగల్న దివ్య సుందర నాగా నగల్న చెలియాలందరూ కలచి నగల్న చెరువు నేల కలిగే నగల్న దిగు 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 నాగా నగల్న దివ్య సుందర నాగా నగల్న చెరువుల్లో ఉన్నావా నగల్న ఓ కోడి నాగుమయ్యో నగల్న నాగు నాగా నగల్న దివ్య సుందర నాగా నగల్న తోకల ఉన్నాయి నగల్న 90 మధ్యాలు నగల్న దిగు 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 నాగా నగల్న దివ్య సుందర నాగా నగల్న నడుముల ఉన్నాయి నగల్న 40 మధ్యాలు నగల్న నాగు నాగా నగల్న దివ్య సుందర నాగా నగల్న సిరుసుల ఉన్నాయి నగల్న సీతమ్మ పాదాలు నగల్న దిగు 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 నాగా నగల్న దివ్య సుందర నాగా నగల్న ముందమోరేడు నగల్న నీ పడగ బారేడు నగల్న దిగు 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 నాగా నగల్న దివ్య సుందర నాగా నగల్న ఎర్ర పుట్టలోన నగల్న
సందు నగన్న పడగాలిప్పిరావా నగన్న ఎర్ర పుట్టలోన నగన్న పసుపు కుంకాలు అయ్యో నగన్న నవ్వులోని పుట్టలోన నగన్న నాట్యము చేసేవో నగన్న పసుపు కుంకాలు తెచ్చి నగన్న పుట్ట మీద చల్లు నగన్న నాగు పలు తెచ్చి నగన్న పొలంలో విడిసేవో నగన్న సిరుసులో ఉన్నాయి నగన్న సీతమ్మ పాదాలు నగన్న రూపలిమెరులోన నగన్న ఓడల మరొకటి నగన్న నాగు ఓడల మర్రిలో నగన్న పడగాలిప్పిరావా నగన్న దిగు దిగునాగా నగన్న దివ్య సుందర నాగో నగన్న ఇళ్ళకి ముగ్గులెడికే నగన్న బల్లాలు పెద్ద చెంబో నగన్న ఎంత ప్రార్థించినా ఆదిశేషుడు పల్లకీలో నుంచి దిగిరాల అలా చూసినటువంటి తిరుపతమ్మ పల్లకీలో ఉన్న వెండికిన చేత పట్టుకొని అలా కట్టబెట్టిన జన్ని గోబుల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా తున్నుబాలు పెడుతుందో చూసావా అయ్యా తున్నుబాలు నా తల్లి బిండరో తున్నుబాలు నా తల్లి బిండరా పిండిలకి ఆవు పాలురా రగించుమో ఆదిశేషుడు తండ్రి నాగుమయ్యా చున్నుబాలు తీసుకుని వచ్చానయ్యా ఆరగించమయ్యా అని చెప్పి అలా గిన్నె ముందు పెట్టిందట అలా చూసినటువంటి ఆదిశేషుడు తిరుపతమ్మ ధనగర్వంతో నీ తల్లిదండ్రులు నన్ను మర్చారు నా వరాలు పుట్టిన నీవు నా పేరట టెంకాయ కొట్టకుండా నాకు చెయ్యెత్తి దండం పెట్టకుండా గోవిందాలను పిలవకుండా ధరణి మీద కాలు దించనన్నావే ధరణి మీద కాలు దించటానికే నేను వచ్చింది నువ్వు పట్టే పాలు పలహారం స్వీకరించటానికి రాలా అని పంటిడి విషయాన్ని ఆ పాల్లో క్రక్కి అంతర్ధానమయ్యాడు అలా చూసినటువంటి తిరుపతమ్మ అయ్యా సాకల బోయలారా ఈ పల్లకిని ధరణిలో ఏం దించారో తీసుకొని వెళ్ళి మా అత్తగారు లోగిల్లో దించమన్నదట అలాగేనమ్మా ఆ మాటలు విన్న సాకల బోయిలు అలా పల్లకి తీసుకొని వెళ్ళి అలా కాకానికి ఇష్ట గారు లోగిల్లో దించారట అలా చూసినటువంటి తిరుపతమ్మ అమ్మా దాని లక్ష్మి ఎక్కడున్నావమ్మా అమ్మా దరిద్ర పెద్దమ్మ ఎందుకమ్మా మా అత్తగారి ఇళ్లలో ఉన్నావు అలా చూసినటువంటి తిరుపతమ్మ జన్నిగోవును ముందు పెట్టుకొని ముతరాసి పాపమ్మని అంట పెట్టుకొని ఆవు పేడ తెప్పించి గుమ్మమంత అలికించి ముగ్గర వేసుకొని ఆ లక్ష్మీ తిరుపతమ్మ అత్తగారింట్లో ఈ విధంగా కాలు పెడుతుందో చూసావా అయ్య కుడి కాలు నా తల్లి పెట్టారు కుడి కాలు నా తల్లి పెట్టారా ధాని లక్ష్మిని కూడా వల్లదా దరిద్ర పెద్దమును తాగవల్లదా తల్లి వచ్చిన వేళ ఎందులో ధాని లక్ష్మి ఇంటికి వచ్చారా తరిగిట చంసరిత అమ్మా ధాని లక్ష్మి నన్ను కూడవమ్మా అని చెప్పి అలా కుడికాలు పెట్టిందట ధాని లక్ష్మి ఇంటి నిండా ఉన్నదట దరిద్ర పెద్దమ్మగా తావులేక మూట కట్టుకొని మూట సంక పెట్టుకొని అలా ప్రక్కన పడి వెళ్ళిపోయిందట అలాగే ఎప్పుడైతే లక్ష్మీ తిరుపతమ్మ అలా పెనుగంచుపురంలో కాలు పెట్టిందో చాటిడంత ముప్పు పట్టి పెళ్ళులో వర్షాలు పడ్డాయట అలా చూసినటువంటి రైతులు కూలీలు కూడా కోటేళ్లు వేసుకొని పొలాలన్నీ కూడా ఏ విధంగా దున్నుతున్నారో చూసావా కురిసరా తొలకారి ఓరల్నా కోటేళ్లు వేయరా వెంకల్నా కురిసరా తొలకారి ఓరల్నా కోటేళ్లు వేయరా వెంకల్నా
కురిశారా తొలకారి ఓరన్నా కోటేరు వెయ్యర వెంకన్నా కురిశారా తొలకారి ఓరన్నా కోటేరు వెయ్యర వెంకన్నా నీగాటి బసవన్న నీగాటి నుండగా నీ సొమ్ము తిన్నారు నీ రొమ్ము గుచ్చారు కురిశారా తొలకారి ఓరన్నా కోటేరు వెయ్యర వెంకన్నా దరిగీట చంధరిత అలా కోటేలు వేసుకొని పొలాలు తునివేసి సరైన చూసి నార్లు పోసారట. అలా పోసినటువంటి నార్లు కూడా చీడపీడ లేకుండా పెరిగాయట. అలా ఆడవాళ్ళతో చెప్పి ఆ ఆడవాళ్ళు కూడా అలా పొలాల మీదకి వచ్చి ఆ లక్ష్మీ ద్రౌపదమ్మని తలుసుకుంటూ ఏ విధంగా నాటులు ఆడుతున్నారు చూసావా. ఆడేటి పాడేటి తుమ్మెదా వన జాడల్లో చూపాలి తుమ్మెదా ఆడేటి పాడేటి తుమ్మెదా వన జాడల్లో చూపాలి తుమ్మెదా పెనుగంచి ప్రోలందు తుమ్మెదా బహు ఆనందమయ్యేను తుమ్మెదా ఆడేటి పాడేటి తుమ్మెదా వన జాడల్లో చూపాలి తుమ్మెదా కట్టునున్న వస్త్రమ్మ తుమ్మెదా బహు గట్టిగా నాటమ్మ తుమ్మెదా ఆడేటి పాడేటి తుమ్మెదా వన జాడల్లో చూపాలి తుమ్మెదా కదలంది పొంగింది తుమ్మెదా నవరత్నాలు పండాలి తుమ్మెదా ఆడేటి పాడేటి తుమ్మెదా వన జాడల్లో చూపాలి తుమ్మెదా ఎగువది పారింది తుమ్మెదా ఢిల్లీ భోగాలు పండాలి తుమ్మెదా ఆడేటి పాడేటి తుమ్మెదా వన జాడల్లో చూపాలి తుమ్మెదా దరిగీట చందరిత అలా నాటులు నాటారట. అలా నాటులు నాటినటువంటి నాటులు కూడా బంగారు పంటలు పండి అలా కైవాయలాయట. ఆ పంటను చూసినటువంటి రైతులు కొల్లీలు కూడా ఆ పంటను కోసి కుప్పల వేసి కల్లాలు చేసి నూరుపిళ్ళు ఏ విధంగా చేస్తున్నారో చూసావా. ఒలియో ఒలియో ఒలియా అన్న రావేలు గలవాడ రారా పొలిగాడా చాలా పొలిగలిగి ఒలియో ఒలియో ఒలియా రావేలు గలవాడ రారా పొలిగాడా ఒలియో ఒలియా రావేలు కలవాడ రారా పొలిగాడా చెలుబండె మొల నిండే కొలినాలి సల్లగుండే చెలుబండె మొల నిండే కొలినాలి సల్లగుండే కరుగాట చెలుబండెరా ఒలియో ఒలియా రావేలు కలవాడ రారా పొలిగాడా పద్దనున్న బసవన్న పొలి తిరిగే సెలమాల పద్దనున్న బసవన్న పొలి తిరిగే సెలమాల కరుగాట చెలుబండెరా ఒలియో ఒలియా రావేలు కలవాడ రారా పొలిగాడా చాలా పొలి కలిగి అవునవును ఆ విధంగా నూరుపిళ్ళు చేశారు. సంవత్సరాది పండగ రోజున శ్రీగల గొప్పని లక్ష్మీ ద్రౌపదమ్మను కూడా అలా కొలువుగా కూర్చుండబెట్టి ఏ విధంగా కొనియాడుతున్నారో చూసావా. మాయన్న చూడరా గోపయ్య దేవుడు తిరుపతమ్మ తల్లితో వచ్చాడురా వాళ్ళ పెరుగంచ ప్రోలుకే వచ్చాడురా. మాయన్న చూడరా గోపయ్య దేవుడు వాళ్ళ పెరుగంచ ప్రోలుకే ఆహా గోపయ్య సంటి బిడ్డ కావాలని తిరుపతమ్మ వంటి తల్లి కావాలని గోపయ్య సంటి బిడ్డ కావాలని తిరుపతమ్మ వంటి తల్లి కావాలని ఇల్లు వాకిలి పరువు నిలవాలని సల్లంగా నూరేళ్లు బ్రతకాలని మాయన్న చూడరా గోపయ్య దేవుడు తిరుపతమ్మ తల్లితో వచ్చాడురా వాళ్ళ పెరుగంచ ప్రోలుకే వచ్చాడురా. ఆ విధంగా కొనియాడుతున్న సమయాన మేనత్త వెంకమ్మ కొనలారా చూసి అరే నా తిరుపతమ్మను కాలు కింద పెట్టనికూడదు అనుకున్న వెంకమ్మ బంగారు ఉయ్యాలు చేయించి బంగారు ఉయ్యాలో లక్ష్మీ ద్రౌపదమ్మను పరుండబెట్టి ఏ విధంగా ఉయ్యాలలో చంపాలు లోపుతున్నారో చూసావా. ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో శ్రీ లక్ష్మీ ద్రౌపదమ్మ ఉయ్యాల 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 ఉయ్యాలో శ్రీ లక్ష్మీ ద్రౌపదమ్మ ఉయ్యాల మేనత్త వెంకమ్మ ఉయ్యాలో నా తల్లి నోపిండే ఉయ్యాల 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 ఉయ్యాలో శ్రీ లక్ష్మీ ద్రౌపదమ్మ ఉయ్యాల పెనుగంచి ప్రోలందు ఉయ్యాలో నా తల్లి నూపారే ఉయ్యాల 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 ఉయ్యాలో శ్రీ లక్ష్మీ ద్రౌపదమ్మ ఉయ్యాల అత్తయ్య దండము ఉయ్యాలో నువ్వు పెద్దదానమ్మ ఉయ్యాల 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 ఉయ్యాలో శ్రీ లక్ష్మీ ద్రౌపదమ్మ ఉయ్యాల నువ్వు పరాదమ్మ ఉయ్యాలో నేను గరాదమ్మ ఉయ్యాల 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 ఉయ్యాలో శ్రీ లక్ష్మీ ద్రౌపదమ్మ ఉయ్యాల దరిగీట చందరిత అలా ఉయ్యాలలో చంపాలు లోపుతున్న సమయాన పెద్ద కోడల చంద్రమ్మ కొనులారా చూసింది. అరే అత్త ఇదేమన్నా బాగుందా
ఉయ్యాల ఊపు ఆమెకు ఊపుతున్నావా? అవునమ్మా. నాకు ఇంటి చాకిరా అవునమ్మా. ఇదేమన్నా బాగుందా అత్త అని ఎప్పుడైతే అలా అడిగిందో ఆ మాటలు విన్న వెంకమ్మ, చూడు చంద్రమ్మ, తిరుపతమ్మకు ఉయ్యాల చంపాల ఊపుతున్నానే గా నువ్వు బాధపడుతుంది. అవునత్తయ్య. నా ఇంటికి ముందుగా పెద్ద కోడలుగా వచ్చిన తర్వాత నాకు ఎలాంటి సంపద కలగలేదమ్మా. నా లక్ష్మణ్ తిరుపతమ్మ నా ఇంట్లో కాలు పెట్టిన తర్వాత జిప్పునే తీసుకొని తిరిగినటువంటి నేను, పాత పాచారాలు కట్టుకున్న నేను, కట్టిపేళ్ళు అమ్ముకున్న నేను, జంగిల్ కొట్టు కాసుకున్న నేను ఇవాళ రోజున 7 అంతస్తుల భవనాల్లో కొలువై కూర్చున్నా. 12 మంది చింతగాళ్ళు కూడా భోజనం పెడుతున్నా. ఇష్టమైతే ఇంటి చాకరీ చేయి, కష్టమైతే నీ పుట్టినింటికి వెళ్ళిపోమన్నదట. ఆ మాటలు విన్న చంద్రమ్మ, అత్త ముద్దుల మేర కోడలని ముర్చిపోబా, నీ ఎంత తెలుస్తా అనుకున్న చంద్రమ్మ ఆ యొక్క శ్రీనివాసుడు మందిరానికి చేరుకొని ఏ విధంగా అల్లాడిపోతుందో చూసావా? గోవిందా పల్లాలంటి బయతముడో నాయనో మేల్భళాలో దాదాలా ఎక్కయ్యా శ్రీహరి మేల్భళాలో దాదానా ఎక్కడుంటి ఓ దైవమో నాయనో శ్రీహరి ఒక్కసారి నీవు రావయ్యా. బలలంటి బాల ఎక్కయ్యా ఎక్కయ్యా శ్రీహరి మేల్భళాలో దాదానా తరిగిట జంధరిత. ఆ మాటలు విన్న శ్రీనివాసుడు ఆ మందిరాన కొలువయ్యాడట. అలా వచ్చినటువంటి శ్రీనివాసుడు, అమ్మా చంద్రమ్మ, ఎలాంటి వరం కావాలో కోరుకోవమ్మా అని పలికాడట. ఆ మాటలు విన్న చంద్రమ్మ, చూడు స్వామి, నాకు ఎలాంటి వరం అక్కర్లేదయ్యా. నెలకు 3 వర్షాలు పడుతున్న పెనుగంచుపురాల్లో సిను కన్నద లేకుండా చెయ్యి, ఆవులకు మేయటానికి మేతలు లేకుండా చెయ్యి, తాగటానికి నీరు లేకుండా చెయ్యి. అలా చేస్తే తండ్రి శ్రీనివాస నీ యొక్క మందిరాన్ని 101 టెంకాయ కొడతానన్నదట. ఆ మాటలు విన్న శ్రీనివాసుడు, అమ్మా చంద్రమ్మ, నేటి కాలానికి నువ్వు కూడా నాకు సాయపడుతున్నావా? తదాస్తని చెప్పి ఆ తల్లిని అలా దీవించి అంతర్ధానమయ్యాడు. నెలకు 3 వర్షాలు పడుతున్న పెనుగంచుపురంలో సిను కన్నద లేకుండా పోయిందట. తాగటానికి నీరు లేకుండా పోయాయి, ఆవులకు మేయటానికి మేతలు లేకుండా పోయాయట. రోజు రోజుకి ఆవు సంపద క్షీణించుకుపోతూ ఉన్నదట. అలా చూసినటువంటి 12 మంది చేతగాళ్ళు కూడా పొరుగున గోపయ్య దగ్గరకు వచ్చి, అమ్మయ్య గోపయ్య, మన ఆవులకు తాగటానికి నీరు లేదన్నా, మేయటానికి మేతలు లేవన్నా అని ఎప్పుడైతే అలా పలికారు. ఆ మాటలు విన్న శ్రీగళ్ళ గోపయ్య పొరుగున ఇంటికి వస్తూ ఉన్నాడట. అలా చూసినటువంటి తిరుపతమ్మ అలా కాళ్ళకు నీళ్లు ఇచ్చి, చూడు నాథ, ఏమిటి ఎంతో తొందరగా ప్రయాణమై వచ్చావు అన్నదట. ఆ మాటలు విన్న శ్రీగళ్ళ గోపయ్య, తిరుపతమ్మ, మా నావులకు మేత లేదు, తాగటానికి నీరు లేదు, నన్ను దీవించి పంపు. ఎర్ర చెరువు యాపల కాడ, నల్ల చెరువు నందుల కాడ, కొంగర మలై కట్ల మీద మేతలు కొని వస్తా, నన్ను దీవించి పంపమన్నాడు. శ్రీకుంకం దిద్ది వెళ్ళి రావయ్యా అని చెప్పి అలా దీవించి పంపించింది. అలా మన్ని భూములకి వెళ్ళి మేతలు కొని పెనుగంచుపురంలో వచ్చి 12 మంది చేతగాళ్ళను కూడా దగ్గర పిలుచుకొని, అయ్యా రేపు తెల్లవారుజామున మనం మన్ని భూములకు వెళ్ళాలి, మన ఆవులు మొత్తాన్ని కూడా ఒక మందగా చేర్చమని చెప్పి అలా పెనుగంచుపురంలో వస్తూ ఉన్నాడు. అలా చూసినటువంటి తిరుపతమ్మ, నాథా, మన్ని భూములకి ఎప్పుడు వెళ్తారు? తెల్లవారుజామున దేవి. చూడు నాథా, మా పుట్టింటి వారు ఇచ్చినటువంటి తన్నిగో పునిగోవు ఆలమందంలో ఉన్నాయి, వాటికి పాత పూజ చేసిన తర్వాత ఆవును తల్లించుకొని వెళ్ళవయ్యా అన్నదట. సరేలే అన్నాడట. తెల్లవారుజామున లేసినటువంటి తిరుపతమ్మ తలారా స్నానం చేసి అలా తన్ని గోవుల దగ్గరకు వచ్చి అలా తన్ని గోవుకి ఏ విధంగా చెబుతుందో చూసావా? అమ్మ గోవులారా, మా గోవులారా, రామ రామ శ్రీరామ రామ, మా తన్ని గోవా ఓ పుల్లి గోవా, రామ రామ, మా మన్ని భూములకు మీరెళ్ళుతారో, రామ రామ శ్రీరామ రామ, ఎల్లినట్టి ఆ భూమిలోనా, రామ రామ శ్రీరామ రామ, ఆకు కప్పిల బురదలోనా, రామ రామ శ్రీరామ రామ, కాలు మోపి మరి దిగితేనో, రామ రామ శ్రీరామ రామ, దొంగ ఊపులు పంచుండునమ్మా,
చందరిత అలా జన్ని గుబులతో చెప్పుకొని అలా ఇంటికి వస్తూ ఉన్నది. ఇంతలో శ్రీకెళ్ళ గొప్పయ్య ప్రయాణం అయ్యి లక్ష్మీ తిరుపతమ్మ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అలా వచ్చినటువంటి తిరుపతమ్మ వెళ్ళమన్న మాటే కానీ రమ్మన్న ఒక భగవంతుడు ఆ తల్లికి ఇవ్వాల. అలా దీవెని తీసుకున్నటువంటి శ్రీకెళ్ళ గొప్పయ్య ఆవును తరలించుకొని అలా మన్య ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. ఇంతలో పెద్ద కోడలు చంద్రమ్మ మూట కట్టుకొని మూట సంక పెట్టుకొని అలా తన పుట్టింటికి అలిగి వెళ్ళిపోతూ ఉన్నది. అలా చూసినటువంటి తిరుపతమ్మ అక్కయ్య ఎక్కడికి వెళ్తున్నావు అక్కయ్య? పుట్టింటికమ్మా. అక్క అలిగి నీ పుట్టింటికి వెళ్తున్నావా? అవునమ్మా. ఒక తోడి కోడల కోసం సరి తోడి కోడలు అలిగి వెళ్ళింది అపవాదం మాత్రం నాకు వద్దమ్మా. ఇంట్లో పని చేయలేక గెదలు వెళ్తుంది. చూడవమ్మా ఇంట్లో పని రేపు నుంచి చిత్రం చేసుకున్నావు రావమ్మా అని చెప్పి అలా ఇంట్లోకి తీసుకొని వచ్చి తెల్లవారుజామున లేచినటువంటి చంద్రమ్మ తన వాకిలు సరిద్దు పెట్టుకొని వాకిలు ఉడుచుకొని కళ్ళాపు చల్లుకొని ముగ్గర వేసుకొని అలా కులవై కూర్చున్నదట. 8 గంటల పొద్దెక్కినాక లేచినటువంటి తిరుపతమ్మ అలా వీధి గుమ్మానికి రాగానే ఎక్కడ పని అక్కడే ఉన్నదట. అలా చూసినటువంటి తిరుపతమ్మ అత్తగారింట్లో ఈ విధంగా పని చేస్తున్నా చూసావా? అయ్య మూల చేపేరి మరి చేత బయట వండలేక తల్లి అయ్యా వాకిళ్ళు మరి ముట్టెనయ్యా చందరిత అలా వాకిళ్ళు ఉడుచుకొని చంద్రమ్మ దగ్గరికి వచ్చిందట. అక్కయ్య నా వాట వచ్చిన బిందుల్లో నీళ్లు లేవమ్మా, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అక్కయ్య అని అడిగిందట. ఆ మాటలు విన్న చంద్రమ్మ చూడవమ్మా మనం ఊరి చెరువుకి వెళ్ళి తెచ్చుకోవాలి లేకపోతే బావికాడికి వెళ్ళి తెచ్చుకోవాలి, జారు బిందుల్లో నీళ్లు ఊరుతాయా అని పలికిందట. ఆ మాటలు విన్న తిరుపతమ్మ అత్తగారింట్లో నీళ్ళ కోసం ఈ విధంగా కదిలి వెళ్తుందా చూసావా? అయ్య కడవయేమో మరి సంక పెట్టో నడుచుకుంటూ నా తల్లి అయ్యా బావి కాడికి తానెల్లెనయ్యా ఊరు బావి మరి పట్టుపోయో చూచినట్టి ఆ తిరుపతమ్మ చెరువు కాడికి తానెల్లెనయ్యా ఊరు చెరువు మరి ఎండిపోయో రామ రామ శ్రీరామ రామ పేరు గంటికి మరి చేరనయ్యా రామ రామ శ్రీరామ రామ దరిగిట చందరిత అలా వచ్చినటువంటి తిరుపతమ్మ అక్కయ్య బావి కాడికి వెళ్ళానమ్మా, బావంతా ఒట్టుపోయి ఉందమ్మా. చెరువు కాడికి వెళ్ళానమ్మా, చెరువంతా ఒట్టుపోయి ఉందమ్మా. అక్కయ్య ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా అని అడిగిందట. ఆ మాటలు విన్న చంద్రమ్మ చూడవమ్మా మన ఊరు పొలివేరు చెంతనా గిలకల బావి ఉన్నది, గిలకల బావి కాడికి నేను మంచినీళ్ళకి వెళ్తున్నా, ఇష్టమైతే నా వెంటరా కష్టమైతే మానుకోమన్నదట. ఆ మాటలు విన్న తిరుపతమ్మ ఆ తోడుకోడలు ఇద్దరు కూడా కలిసి అలా కడవల సంక పెట్టుకొని అలా ఎప్పుడైతే అలా గడప దాటారో ఇంతలో ఎవరు చూసారో తెలుసా? గోవిందా శ్రీనివాసుడు తిలకించి చూశాడు. అలా చూసినటువంటి శ్రీనివాసుడు తిరుపతమ్మ అత్తగారింటికి వచ్చి ఎంతకాలమైంది, అత్తగారింటికి వచ్చిన తర్వాత నా పేరటి టెంకాయ కొట్టావా, నాకు చేతి దండం పెట్టావా, ఒక్కసారి గోవిందా నన్ను పిలిచావా, గడప దాటి పెట్టుకొస్తున్నావా, రా నీకు రానున్న కష్టాలు తెప్పిస్తా అనుకున్న శ్రీనివాసుడు ఆ తోడుకోడలు తన దోవకి అందమైన పుట్ట నిర్మించి ఆ పుట్టలో 12 శిరుసులు నాగుమయ్య రూపం దాల్చి అలా కొలువై కూర్చున్నాడు. పెద్ద కోడలు చంద్రమాల పుట్ట దాటింది. లక్ష్మీ తిరుపతమ్మ అలా పుట్ట సమీపానికి రాగానే ఆ 12 శిరుసులు నాగుమయ్య అలా పుస్తలు కొడుతూ పైకి లేశాడు. అలా చూసినటువంటి తిరుపతమ్మ కడవ పుట్ట ప్రక్కన పెట్టి పరుగున ఇంటికి వచ్చి పిండి గిన్నెలో వెన్నపూస తీసుకొని పబిడి గిన్నెలో పాలు తీసుకొని పర్రపిండి ఇష్టమైన చెప్పి సలిమిడి కలుపుకొని పరుగున అలా పుట్టకాడికి వచ్చిందట. తండ్రి నాగుమయ్య పిండి గిన్నెలో వెన్నపూస తెచ్చానయ్యా, పబిడి గిన్నెలో పాలు తెచ్చానయ్యా, పర్రపిండి ఇష్టమని చెప్పి సలిమిడి కలుపుకొచ్చానయ్యా, ఆరగించవయ్యా అని చెప్పి అలా పల్లెలో ముందు పెట్టిందట. అలా చూసినటువంటి ఆదిశేషుడు తిరుపతమ్మ ఘనగర్వంతో నీ తల్లిదండ్రులు నన్ను మర్చారు, నా వరాన్ని పుట్టిన నీవు
అత్తగారింటికి వచ్చి ఎంతకాలం అయింది. అత్తగారింటికి వచ్చిన తర్వాత ఒక్కసారైనా నన్ను తలిచావా? అలా చూసినటువంటి ఆదిశేషుడు తొలిసారి పుచ్చుకొడితే పసుపు కుంకాలు చిమ్మాయట, మళ్ళీసారి పుచ్చుకొడితే పాలు నీరు కురిచాయట, మూడోసారి పుచ్చుకొడితే చీము రక్తం చెందిచ్చిందట. అలా చూసినటువంటి తిరుపతమ్మ పుట్టకాడ నిలవలేక పుట్ట ప్రక్కన ఉన్న కడవ సంక పెట్టుకొని పరుగున బావి కాడికి చేరిందట. ముందు వెళ్ళినటువంటి చంద్రమ్మ కడవ తోడుకొని గట్టు మీద పెట్టుకొని కులవై కూర్చున్నది. వెనకమాలు వెళ్ళినటువంటి తిరుపతమ్మ అక్కయ్యా ఏందమ్మా ఆదిశేషుడు నన్ను అడ్డగించాడమ్మా, ఇంటికెళ్ళి వచ్చేందుకు ఆలస్యమైంది, నా కడవ కూడా తోడి పెట్టవమ్మా అని అడిగిందట. ఆ మాటలు విన్న చంద్రమ్మ నేను తోడనంటే తోడనంది. ఆ తిరుపతమ్మ ఆ బావి కాడ ఏ విధంగా తోడుతుందో చూసావా? పాహి రామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ 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 పాహి రామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ 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 అందమైన తిరుపతమ్మ రామ రామ శ్రీరామ రామ 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 పాహి రామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ 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 కడవకేమో మరి ముత్తు పెట్టు రామ రామ శ్రీరామ రామ 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 పాహి రామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ 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 బావిలోకి ఆ కడవలయ్యా రామ రామ శ్రీరామ రామ 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 పాహి రామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ 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 తోడుతున్న తిరుపతమ్మ రామ రామ శ్రీరామ రామ 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 పాహి రామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ 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 శ్రీనివాసుండు మరి చూసెనయ్యా రామ రామ శ్రీరామ రామ 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 గోవిందా పట్టాభి రామ 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 శ్రీరామ రామ 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 చూసినట్టి ఆ శ్రీనివాసు రామ రామ శ్రీరామ రామ 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 పాహి రామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ 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 చాదగారా మరి కరిగలయ్యా రామ రామ శ్రీరామ రామ 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 పాహి రామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ 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 తిరుపతమ్మ మరి ఒంటి మీద రామ రామ శ్రీరామ రామ 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 పాహి రామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ 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 శ్రీనివాసుండు కొలువయ్యనయ్యా రామ రామ శ్రీరామ రామ 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 గోవిందా పట్టాభి రామ 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 శ్రీరామ రామ 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 తోడుతున్న తిరుపతమ్మ రామ రామ శ్రీరామ రామ 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 పాహి రామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ 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 చేతులల్లే మరి బట్టలమ్మ రామ రామ శ్రీరామ రామ 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 పాహి రామ పట్టాభి రామ 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 శ్రీరామ రామ 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 ముఖమంతా మరి మారిపోయో రామ రామ శ్రీరామ రామ 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 పాహి రామ
చేతులన్నీ మట్లు పుడుతున్నాయమ్మా, నా కాళ్ళన్నీ మట్లు పుట్టి పోతున్నాయమ్మా. ఈ కడవ నేను లాగలేనమ్మా. నా కడవ తోడి పెట్టవా? ఎట్లండమ్మా? నీ ఎంత బ్రతిమలాడినా ఆ పెద్ద కోడలు చంద్రమ్మ కడవ తోడనంటే తోడనంది. ఆ లక్ష్మి తిరుమతమ్మ పైకి లెగవలేక లేచి ఆ కడవను తోడలేక ఏ విధంగా అల్లాడిపోతుందో చూసావా? అయ్యా రామ రామో శ్రీరామ రామ బావిగాడా తిరుమతమ్మ బావిలోనా కడవలయ్యా లాగలేక తిరుమతమ్మ కడవనేమో మరి లాగేనయ్యా. అక్కయ్య నన్ను వదిలిపెట్టి వెళ్తున్నావా అక్క? అది పైకి లేక అయ్యా దొర్లుకుంటూ లా తల్లి అయ్యా రామ రామ శ్రీరామ రామ దేకుతోలో లా తల్లి అయ్యా రామ రామ శ్రీరామ రామ పేరు గట్టికి మరి చేరేలయ్యా రామ రామ శ్రీరామ రామ వచ్చిలట్టి ఆ తిరుపతమ్మ రామ రామ శ్రీరామ అత్తయ్య అత్త మంచి నీళ్ళ కానీ బావి కాడికి వెళ్ళానమ్మా. వెళ్ళేటప్పుడు బాగున్నావు కదమ్మా. నా కర్మ కాలి ఈ కడవ తోడ తిట్టి నాకు ఇలాంటి వ్యాధి వచ్చిందమ్మా. అత్తయ్య నన్ను ఇంట్లోకి తీసుకెళ్ళవమ్మా. తీసుకెళ్ళమ్మా. అది ఎంత బ్రతిమలాడినా ఆ పెద్ద కోడలు చంద్రమ్మ ఆ మేనత్త వెంకమ్మ ఇద్దరు ఒకటయ్యి ఆ తల్లిని ఏ విధంగా నెట్టేస్తున్నారో చూసావా? ఎంకమ్మ కొంకర్ర పెట్టో చంద్రమ్మ మరి చుట్టూ బయటో రామ రామ శ్రీరామ రామ కుష్టి ముండా ఓ పాడు ముండా రామ రామ శ్రీరామ రామ అడ్డు ముండో ఇల్లంటారాను రామ రామ శ్రీరామ రామ అంటూ తల్లిని పడలెట్టెలయ్యా రామ రామ శ్రీరామ రామ అత్తయ్య అత్త నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా, నీకు తల్లం పెడతానమ్మా. నన్ను ఇంట్లో నుంచి వీధి గుమ్మానికి నెట్టబాకమ్మా. అత్తగారు వలిదండవమ్మా రామ రామ శ్రీరామ రామ అత్తయ్యో వలిదండవమ్మా రామ రామ శ్రీరామ రామ ఏసిలంటే ఆ కర్రమ్మా రామ రామ శ్రీరామ రామ లాగుతున్నా లాగు లాగు రామ రామ శ్రీరామ రామ నాకు గడలో పౌనప్పులమ్మా రామ రామ శ్రీరామ రామ అక్కగారు వలిదండవమ్మా రామ రామ శ్రీరామ రామ అక్కయ్యో వలిదండవమ్మా రామ రామ శ్రీరామ రామ పట్టిలట్టి నా కూరులమ్మా రామ రామ శ్రీరామ రామ లాగుతున్నా లాగు లాగు రామ రామ శ్రీరామ రామ నాకు కూరలు పౌనప్పులమ్మా అక్కయ్య రామ రామ శ్రీరామ రామ మాట వెళ్ళా వారిద్దరయ్యా రామ రామ శ్రీరామ రామ కుష్టి ముండు ఓ పాడు ముండా రామ రామ శ్రీరామ రామ అడ్డు ముండు ఇల్లంటారాను రామ రామ శ్రీరామ రామ కొత్త సావిట్లో మరి లాగేలయ్యా రామ రామ శ్రీరామ రామ అత్తయ్య అత్త నన్ను కొత్త సావిట్లో లాగారా అత్తయ్య అత్తయ్య ముద్దుల మేల కోడలని కూడా మమకారం లేకుండా నన్ను బజార్లో ఈడ్చుకొచ్చావా అత్తయ్య మీరు లాక్కొచ్చినప్పుడు నా చర్మం అంతా లేచిపోయి సీమలతో కారుతుందమ్మా. ఈ సీమల బాధకు నేను తట్టుకోలేను అత్తయ్య. అత్త నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను ఇంట్లోకే తీసుకెళ్ళవమ్మా. అది ఎంత బ్రతిమలాడినా ఆ చంద్రమ్మ ఎంకమ్మ కలిసి ఆ తిరుపతమ్మను కొట్ట సావిట్లోకి లాగి అలా ఇంటికి వెళ్ళిపోయారు. 4 రోజులు గడిచిన తర్వాత ఆ వెంకమ్మ చంద్రమ్మ మళ్ళీ మాట్లాడుకొని ఆ తిరుపతమ్మను
ఆ ఏటు ఒడ్డుకి ఏ విధంగా లాక్కొస్తున్నారు చూసావా? కొష్టి మొండో ఓ పాడు మొండా రామ రామ శ్రీరామ రామ అటు మొండో నిల్లంటారాగో రామ రామ శ్రీరామ రామ అటు తల్లి పడలెట్టెలయ్యా రామ రామ శ్రీరామ రామ ఏమ్మా మళ్ళీ అక్కడికి అత్తయ్య లాగుతున్నాను. నన్ను ఈ కొట్ట చవిట్లోనే ఉంచామ్మా. అత్తయ్య అత్తయ్య నన్ను అక్కడికి లాగబాకమ్మా. అత్తయ్య నా ఒళ్ళంతా మట్లో పుట్టిపోతుందమ్మా. అత్తయ్య అది ఎంత బ్రతిమలాడినా ఎత్తుకోటో నా తల్లిలయ్యా రామ రామ శ్రీరామ రామ మా లాగుతోలో నా తల్లిలయ్యా రామ రామ శ్రీరామ రామ మా కుష్టి ఒండో పాడు ఉండా రామ రామ శ్రీరామ రామ మా అటు ఒండో నిల్లంటారాను రామ రామ శ్రీరామ రామ మా అటు తల్లిని మరిలాగెలయ్యా రామ రామ శ్రీరామ రామ మా అత్తయ్యో మరి దండవమ్మా. అత్తయ్య మా అక్కగారో మరి వందనాలు రామ రామ శ్రీరామ రామ మా ఏడు ఓటుకు మరిలాగెలయ్యా రామ రామ శ్రీరామ రామ అత్తయ్య అత్త ఓయ్ నన్ను కొట్ట చావిట్లో నుంచి ఏటు బట్టుకు లాక్కొచ్చావమ్మా. అవునమ్మా ఏటు బట్టులు నేను బ్రతకలేనమ్మా. ఈ చలిగాలికి నేను తట్టుకోలేనమ్మా. అత్తయ్య నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. ఇంటికి తీసుకొని వెళ్ళవమ్మా అని బ్రతిమలాడిందట. ఓహో ఎంత బ్రతిమలాడినా ఆ తిరుపతమ్మను అలా ఏటు బట్టుకు లాగి లాగి కలిసల్లా పులిసల్లా కలుపుకొచ్చి ఓహో అలా పోస్తూ ఉన్నారట. ఆ కలిసల్లా పులిసల్లా తినలేక ఆ ఇచ్చుకులో పొడవేసి ఆ కుస్తీ రూపాన్ని వదిలివేసి 12 సంవత్సరాల బాలగా అయ్యి ఆ మన్ని భూములో ఉన్న స్త్రీల గొప్పని ఏ విధంగా లేపుతుందో చూసావా? అయ్యా గోపిరాజా ఓ గోపిరాజా గోపిరాజా ఓ గోపిరాజా ఏటు పట్టు నొప్పులు బాధలయ్యా గోపిరాజా ఓ గోపిరాజా వెళ్ళినట్టి ఆ తిరుపతమ్మ గోపిరాజా ఓ గోపిరాజా ఎన్ను తట్టి మరి లేపెలయ్యా గోపిరాజా ఓ గోపిరాజా దరిగీట చంధరిత అలా ఎప్పుడైతే వెన్నుతట్టి లేపిందో ఆ నిద్రలో కలగన్న స్త్రీల గొప్పయ్య ఏ విధంగా లెగుస్తున్నాడు చూసావా? ఏ విధంగా? దేవి! ఓయ్ అలా లేచినటువంటి గొప్పయ్య ఆ 12 మంది జీతకాలతో కూడా అలా చెప్పుకొని అలా పెనుగంచి పురుగులు వస్తూ ఉన్నాడట. అలా చూసినటువంటి పెద్ద కోడలు చంద్రమ్మ అత్తయ్య స్త్రీల గొప్పయ్య వస్తున్నాడు అని చెప్పి ఎప్పుడైతే అలా పలికిందో ఆ మాటలు విన్న వెంకమ్మ చంద్రమ్మ అలా ఎవరి గదుల్లో వాళ్ళు కొలువై కూర్చున్నారట. అలా వచ్చినటువంటి స్త్రీల గొప్పయ్య అమ్మ కన్న తల్లి నా మాట ఎనవా రామ రామ శ్రీరామ రామ నీదు కోడలు నాకు భార్య అమ్మ రామ రామ శ్రీరామ రామ ఎక్కడుందో మరి తెలపవమ్మా రామ రామ శ్రీరామ రామ దరిగీట చంకరిత అమ్మా ఓయ్ నా తిరుపతమ్మ ఇదమ్మా నా లక్ష్మీదమ్మా అని ఎప్పుడైతే అలా పలికాడో ఆ మాటలు విన్న కాకాని వెంకమ్మ చూడయ్యా నువ్వు ఎప్పుడైతే అలా మన్ని భూములకి వెళ్ళావో తన పుట్టింటికి వెళ్ళిందని పలికింది. ఓహో ఆ మాటలు విన్న శ్రీగళ్ళ గొప్పయ్య అమ్మా ఏంటమ్మా నేను నమ్మనమ్మా. అలాగా ఆనాడు కష్టాలు కాపురానికే వెనుకాడకుండా వచ్చినటువంటి తిరుపతమ్మ ఇవాళ నేను మన్ని భూములకి వెళితే తన పుట్టింటికి వెళ్ళిందా? అవునమ్మా నేను నమ్మనమ్మా అని శ్రీగళ్ళ గొప్పయ్య అలా సాతాను బండ మీద అలా కొలువై కూర్చున్నాడట. ఓహో ఆ ఊళ్ళో ఉన్న చిన్న పిల్లలు అలా బరిగొట్ల దోలుకొని వస్తున్న సమయాన అలా గోపయ్యను చూసినటువంటి చిన్న పిల్లలు అన్నయ్య గొప్పయ్య తమ్ముడు నువ్వు మన్ని భూములకి వెళ్ళిన తరువాత లక్ష్మీ తిరుపతి మొదటికే ఏమైందిరా కుష్టి వ్యాధి వచ్చిందని మాది సింత స్థలాలు లాగారు అన్నయ్య. అలాగా ఈ చిన్న పిల్లలు ఎప్పుడైతే అలా పలికారో ఆ మాటలు విన్న శ్రీగళ్ళ గొప్పయ్య ఆ సాతాను బండ మీద నుంచి దేవి అయ్య దేవి అంటూ నా దేవి అంటూ రామ రామ శ్రీరామ రామ పరుగు తీస్తున్నా గోపిరాజు గోపిరాజా ఓ గోపిరాజా ఎటు ఒడ్డు నా తిరుపతమ్మ రామ రామ శ్రీరామ రామ చూచినట్టి ఆ తిరుపతమ్మ రామ రామ శ్రీరామ రామ నాదుడందా నాదుడందా రామ రామ శ్రీరామ రామ నాదుడందా నాదుడందా నాదా శ్రీరామ రామ దేవి అంటూ ఆ గోపిరాజు గోపిరాజా ఓ గోపిరాజా వచ్చినట్టి ఆ గోపిరాజు గోపిరాజా ఓ గోపిరాజా వచ్చినట్టి
పాదాల మీద వాలిపోయిందట. అలా వచ్చినటువంటి గోపయ్య అలా తలపాక తీసి కారుతున్న శివు రక్తాన్ని కూడా అలా తుడిచివేసి అలా మునియట్లో స్నానం చేయించి ఇంటికి తీసుకొని వచ్చి మల్లెపూలు పానుపు వేసి అలా పానుపు మీద పరుండ పెట్టి తల్లిని వదిన కూడా శివాట్లు పెట్టాడట. చూడు తిరుపతమ్మా, నేను మన్ని భూములకి వెళ్ళను, ఇంటి దగ్గర ఉండి నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానన్నాడట. ఆ మాటలు ఎవరున్నారో చూసా గోవిందా అలా శ్రీనివాసుడు తిలకించి చూశాడు. అలా చూసినటువంటి శ్రీనివాసుడు అరే శ్రీకెళ్ళ గొప్ప మన్ని భూములకి వెళ్ళాలంటున్నాడే, వీడు మన్ని భూములకి వెళ్ళపోతే ఈ చరిత్ర పేరుకెక్కేదలా, ఈ చరిత్ర చెప్పుకునేది ఎవరు అనుకున్న శ్రీనివాసుడు అలా గోపయ్య దేహంలో జ్వరపడి ఏమనిపిస్తున్నాడు చూసావా, దేవి నన్ను దీవించి పంపు, మన్ని భూములకి వెళ్ళి ఆవులు తరలించుకొని వస్తానన్నాడట. ఆ మాటలు విన్న తిరుపతమ్మ చెయ్యినది లేక అలా సిరికుంకం దిద్ది వెళ్ళమన్న మాట కదా రమ్మన్న మాకు ఆ భగవంతుడు ఆ తల్లికి ఇవ్వాల. అలా దేవుని తీసుకున్నటువంటి శ్రీకెళ్ళ గొప్పయ్య అలా మన్ని భూములకి వెళ్ళిపోయాడు. ఇంతలో పెద్ద కోడలు చంద్రమ్మ వెంకమ్మ కలిసి ఆ తిరుపతమ్మను యథాప్రకారం ఏటుబొడ్డుకు లాగారు. అలా లాగిన తర్వాత కలిసల్లా పులిసల్లా కూడా పంపించట్లేదట. ఆకలికి తట్టుకోలేక ఆ తిరుపతమ్మ ఆ పెనుగంచుపులో ఏ విధంగా వస్తుందో చూసావా, అయ్యా దొరులుకొండో నా తల్లి అయ్యా శ్రీరామ రామ దేకుతోనో నా తల్లి అయ్యా పెనుగంచికి మరి చేరేనయ్యా వచ్చినట్టి ఆ తిరుపతమ్మ అమ్మలారా ఓ అక్కలారా అమ్మలారా ఓ అయ్యలారా తిరుపతమ్మలు లేనొచ్చినారు ఆకలమ్మ ఓ ఆకలమ్మ పిడికెడి మెతుకులు మరి పెట్టరమ్మా మాట విన్నా వారందరయ్యా కుష్టి మొండా ఓ పాడు మొండా అంటు మొండో నిల్లంటరాదు అంటు తల్లిని పడలెట్టెలయ్యా అలా తిరుపతమ్మను పడనెట్టి అలా ఎవరు తలుపులు వాళ్ళు మూసుకున్నారట. అలా మూసినటువంటి తలుపులు 7 గంటల పొద్దెక్కినా కానీ ఒక్కరు కూడా తీయలేదట. అలా పెనుగంచుపులో ఆకలయ్యి 7 బజార్లు తిరిగినా కానీ ఒక్కరు కూడా పిడికిడి మెతుకులు పెట్టకుండా అలా తిరుపతమ్మను ఎప్పుడైతే అలా నెట్టేశారో అలా దొర్లాడుకుంటూ వస్తున్న తిరుపతమ్మ యాదవ లంకయ్య దగ్గర పాలు తాగి అలా యథాప్రకారం ఏటువడ్డుకు చేరుకున్నది. ఈ లక్ష్మీ తిరుపతమ్మ తిరిగినటువంటి బజార్లు అన్ని కూడా ఎలా ఉన్నాయో చూసావా, అలా పసుపు కుంకాలతో మల్లెపూలతో అత్తర పన్నీరు వాసన కొడుతూ ఉన్నాయట. అలా చూసినటువంటి జనం మొత్తం కూడా అమ్మా తిరుపతమ్మ ముందుగా నువ్వు దేవతవామా అని చెప్పి ఆ తల్లిని అలా కొనియాడుకున్నారట. వీరి సంగతి ఎలా ఉండగా ఇంతలో శ్రీకెళ్ళ గొప్ప మన్ని భూములో కొలువయ్యాడు. ఎవరు చూశారో తెలుసా, గోవిందా శ్రీనివాసుడు శ్రీకెళ్ళ గొప్ప మన్ని భూములో కొలువయ్యాడే. ఆవులు తరలించుకొని వస్తే ఈ చరిత్ర పేరుకెక్కేదలా, ఈ చరిత్ర చెప్పుకునేది ఎవరు అనుకున్న శ్రీనివాసుడు ఆ మన్ని భూములు ఏ విధంగా కొలువవుతున్నాడు చూసావా, అయ్యా పెద్ద పులిగా మరి మారేలయ్యా మారిలట్టి ఆ పెద్ద పూలో గండ్రమంటూ మరి గండ్రమంటూ తల్లి గోవును మరి బట్టెలయ్యా తల్లి గోవును మరి బట్టెలయ్యా పేక ఏమో మరి కొరికెలయ్యా అమ్మా 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 అలా ఎప్పుడైతే పేక కొరికి అలా రక్తం అంతా పీల్చివేసి అలా జన్నుకోమను వదిలివేసిందో ఆ జన్నుకోమ
విలవిల తణుకులాడుతూ గోపయ్య అని అలా వెలువెత్తి కేకలు వేస్తూ అలా ప్రాణాలు వదిలివేసింది. అలా ఎప్పుడైతే ప్రాణాలు వదిలివేసిందో ఆ దృశ్యాన్ని ఎవరు చూశారో తెలుసా? అలా శ్రీగల గోపయ్య కనులారా చూసి అత్తగారు ఇచ్చినటువంటి చన్ని గోవుని పెద్ద పులి పట్టిందా అనుకున్న గోపయ్య ఆ పెద్ద పులి దగ్గరికి ఏ విధంగా వస్తున్నాడు చూసావా? అయ్యా కండ్ర కొట్టాలి మరి పట్టేలయ్యా గోపిరాజా ఓ గోపిరాజా పట్టినట్టి ఆ కొట్టాలయ్యా గోపిరాజా ఓ గోపిరాజా రివ్వు రివ్వున్న మరి తిప్పేలయ్యా గోపిరాజా ఓ గోపిరాజా పెద్ద పులికి మరి విసిరేలయ్యా గోపిరాజా ఓ గోపిరాజా పట్టినట్టి ఆ కొట్టాలయ్యా గోపిరాజా ఓ గోపిరాజా పెద్ద పులికి మరి తగిలేనయ్యా గోపిరాజా ఓ గోపిరాజా శ్రీనివాసుడు మరి చూసేనయ్యా చూసినట్టి ఆ శ్రీనివాసు రామ రామ శ్రీరామ రామ పేక ఏమో మరి పట్టేలయ్యా శ్రీరామ రామ పేకలేమో మరి కొరికెలయ్యా రామ రామ శ్రీరామ రామ రక్తమంతా మరి పిలిచెలయ్యా రామ రామ శ్రీరామ రామ గోపయ్యను మరి వదిలేనయ్యా అలా ఎప్పుడైతే గోపయ్య పీక కొరికేసిందో అలా విలవిల తన్నుకులాడుతున్న ఆ గోపయ్య ఆ తిరుపతమ్మను ఏ విధంగా కేకలేస్తున్నాడు చూసావా? తిరుపతమ్మో నిన్ను చూడలేను మా పెద్ద పులి నన్ను పట్టెలమ్మా మా పేరు గంటికి నేను రాలేను తిరుపతమ్మ మా నాదు ప్రాణాలు మరి మోగులమ్మా మా మన్ని భూముల్లో ఆ గోపిరాజు మా వేల వేల మరి తల్లుకుంటూ మా తిరుపతమ్మో నిన్ను చూడలేను మా నాకు ప్రాణాలు మరి మోగులమ్మా తరిగిట చంకరిత అలా శ్రీగళ్ళ గొప్పయ్య అలా ప్రాణాలు వదిలివేశాడు. అలా చూసినటువంటి శ్రీనివాసుడు అలా గోపయ్య దేహాన్ని కూడా తీసుకొని ఆర్మాలు వదిలివేసి అంతర్ధానమయ్యాడు. గోవిందా అలా 12 మంది జీతగాళ్ళు కూడా కనులారా చూసి ఆనవాళ్ళు మూట కట్టుకొని పెనుగంచుపురాలు తీసుకొని వచ్చి కాకానికి ఇష్ట గారికి అందజేశారు. అలా చూసినటువంటి తిరుపతమ్మ మామయ్య ఆడవాళ్ళు నాకు ఇస్తే నేను కూడా గుండాను కొరుకుతానయ్యా అన్నదట. ఆ మాటలు విన్న కాకానికి ఇష్ట గారు కుష్టి ముండా పాడు ముండా అని చెప్పి ఆ తల్లిని అలా నెట్టేశారట. అలా పైకి లేసినటువంటి తిరుపతమ్మ అలా ఊరు మేము చూసేసరికి ఊరు నకమకాలు కూడా మంటలు చెలరేగుతూ ఉన్నాయట. అలా ఎప్పుడైతే చెలరేగుతూ ఉన్నాయో అలా చూసినటువంటి తిరుపతమ్మ అలా చూస్తూ ఉన్నదట. అలా చూసినటువంటి ప్రజలు మొత్తం కూడా మన ఊరు మొత్తం తగలబడిపోతుందిరా, తగలబడ్డ ఊళ్ళో మనం కాపురాలు చేయకూడదు అనుకున్న ప్రజలు అలా మల్లికారు పాపై పడవెక్కి అలా అవతలకు వెళ్తున్న సమయాన అలా చూసినటువంటి తిరుపతమ్మ ఆ పడవంక చూసేసరికి ఆ పడవ అలా నీటిలో మునిగిపోతూ ఉన్నదట. అలా చూసినటువంటి ప్రజలు అమ్మా తిరుపతమ్మ మా పడవను ఒడ్డుకి చేర్చవమ్మా, నీ గుండానికి సెలవులేనమ్మా అని పలికారట. ఆ బంగారు తల్లి ఆ సల్లని తల్లి అలా కనులారా చూడగానే ఆ పడవ కూడా యువతలకి వచ్చిందట. అమ్మా నీ గుండానికి సెలవులేనమ్మా, కానీ ఒక్క మాట తిరుపతమ్మా, బాండవ పెట్టి బాండవలో నూనె పోసి సలసలా కాగుతున్న సమయాల ఈ ఉంగరాన్ని వేస్తావు, ఈ ఉంగరాన్ని నువ్వు తీసే పని అయితే నీ గుండానికి సెలవులేనమ్మా అన్నారట. సరే నేను ఒప్పుకున్నదట. అలాగే బాండవ పెట్టి బాండవలో సలసలా కాగుతున్న సమయాల ఆ ఉంగరాన్ని వేశారట. ఆ ఉంగరం తీర్చిపించిందట. చూడమ్మా మన ఊరు పెద్దలు ఇద్దరున్నారు, మున్సూబ్ గారు కరణం గారు ఉన్నారు, వాళ్ళ చెంతకు కూడా వెళ్ళి నీ సెలవులు తీసుకొచ్చుకోమా అన్నారట. ఆ మాటలు విన్న లక్ష్మీ తిరుపతమ్మ మున్సూబ్ గారింటికి ఏ విధంగా వెళ్తుందో చూసావా? అయ్యా జరుగుతూలో నా తల్లి అయ్యా మున్సూబ్ అయ్యో మరి వందనాలు, మున్సూబ్ గారు మరి దండమయ్యా
సెలవులయ్యా రామ రామ శ్రీరామ రామ. అయ్యా మున్సూబు గారు ఓయ్. నా గుండానికి సెలవులు ఇవ్వయ్యా అని చెప్పాలి అడిగిందట ఓ. ఆ మాటలు విన్న మున్సూబు గారు కుష్టిముండా పాడుముండా అని చెప్పి ఆ తల్లిని అలా కొట్టి నెట్టేశాడట ఓ. ఆ మున్సూబు గారి నేత్రాలు రెండు కూడా అలా కనిపించకుండా పోయాయట అరే 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 అరే. అమ్మా నా నేత్రాలు కనిపించట్లేదమ్మా అవునమ్మా. అని తిరుపతమ్మ పాదాల మీద వాలిపోయాడట ఓ. అలా శివు రక్తం కారుతున్న చేతులతో అలా మున్సూబు గారి నేత్రాలు రెండు కూడా అలా తుడిచిందట ఓ. అలా రెండు కళ్ళు కూడా అలా వచ్చాయట చూడవమ్మా ఓయ్. నీ గుండానికి సెలవులే కానీ ఒక్క మాట ఏంటయ్యా? నా తోటి వాడు కరణం పాపయ్య ఉన్నాడు అవును. పాపయ్య దగ్గర కూడా వెళ్ళి సెలవులు తీసుకొచ్చుకోవమ్మా అన్నాడట అలాగేనయ్యా. ఆ మాటలు విన్న తిరుపతమ్మ అయ్యా జరుగుతోలో నా తల్లి అయ్యా రామ రామ శ్రీరామ రామ. మా దొర్లుకుంటూ ఆ తిరుపతమ్మ రామ రామ శ్రీరామ రామ. మా కరణం ఇంటికి మరి వెళ్ళేనయ్యా రామ రామ శ్రీరామ రామ. మా కరణం అయ్యో మరి వందనాలు రామ రామ శ్రీరామ రామ. కరణం గారు నా గుండానికి సెలవులయ్యా అని అడిగిందట ఓ. సరేనమ్మా అని వాళ్ళ ఒప్పుకున్నాడట ఓ. కరణం గారి దగ్గర సెలవులు తీసుకొని ఆ తిరుపతమ్మ ఆ సగరవారి వీధికి ఏ విధంగా వస్తుందో చూసావా అమ్మలారా ఓ అక్కలారా రామ రామ శ్రీరామ రామ. మా చెట్లకెళ్ళా ఓ తండ్రులారా రామ రామ శ్రీరామ రామ. అయ్యా నా గుండానికి సెలవులయ్యా అని అడిగిందట ఓ. సరే నన్ను ఒప్పుకున్నారట ఆ మాటలు విన్న సగరవారు అందరూ కూడా మాదికి సంపే స్థలాన్ని గుండం తీసి కాకాని కృష్ణ గారు కట్లు పేల్చారట ఓ. మా గుండం తీసాం కట్లు కూడా పేర్చాం గుండాను కొరగవమ్మా అని అడిగారట చూడండి అయ్యా ఈ వంతు నేను గుండాన్ని కొరిగితే నాకు పసుపు కుంకాలు తెచ్చేది ఎవరు నాకు సార్లి చీరలు తెచ్చేది ఎవరు 7 రోజులుగా 7 వీధులు కూడా పసుపు కుంకాలు పంచుకొని అప్పుడు వచ్చి గుండాన్ని కొరుకుతానన్నదట సరే నన్ను పలికారట ఆ మాటలు చెప్పినటువంటి తిరుపతమ్మ జీతగాళ్ళిద్దరు నీళ్ళపురానికి పంపించి పసుపు కుంకాలు అలా పళ్ళెరాన పెట్టుకొని పెనుగొంచి ప్రోలు 7 వీధులు కూడా తిరిగి పసుపు కుంకాలు పంచుకొని అలా వచ్చి కాకాని కృష్ణ గారి కట్ల మీద అలా కొలువై కూర్చున్నదట ఆ సంగతి ఎవరికి తెలుస్తుందో తెలుసా మాదికి సంతకి తెలిసి అరే రే 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 ఓ తిరుపతమ్మ తల్లు ఓ అమ్మా నాతో చెప్ప పెట్టకుండా నా స్థలాన్ని గుండాన్ని కొరుగుతున్నావా ఓ అమ్మా అవునయ్యా. నా సంగతి ఏమిటమ్మా అని అడిగాడట ఆ మాటలు విన్న తిరుపతమ్మ సింతయ్యా ఏందమ్మా? నీ స్థలాన్ని నేను గుండాన్ని కొరుకుతున్నానే నువ్వు బాధపడుతుంది అవును తల్లి. చూడవయ్యా గుండాన్ని కొరికినాక గుళ్ళు గోపురాలు కడతారు నెల పొంగలు చేస్తారు 5 రోజులు తిన్నాళ్ళు జరుపుతారు సింతయ్యా నెల పొంగలకు ముందు అయ్యా తోలి పొంగాలి నీదేను అయ్యా రామ రామ శ్రీరామ రామ. బిడ్డ బిడ్డ తారాలయ్యా రామ రామ శ్రీరామ రామ. సింతయ్యో ఓ సింతయ్యా రామ రామ శ్రీరామ రామ. తోలి పొంగాలి నీదేను అయ్యా రామ రామ శ్రీరామ రామ. అలా మాది సింతయ్య అలాంటి వరం ఇచ్చింది ఓ. పల్లెకారు పాపయ్య చూశాడు అమ్మా నాకు కూడా వరం ఇవ్వమ్మా అన్నాడు చూడు పాపయ్య ఏందమ్మా? నాకు 5 రోజులు తిన్నాళ్ళు వస్తాయి 5 రోజులు తిన్నాళ్ళప్పుడు వచ్చినటువంటి అష్టాది వర్ణాల దగ్గర డబ్బులు ఉండే వాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు ఈ మునియరు పొంగే పని అయితే బిడ్డ బిడ్డ తరాన్ని నాకు పడవ దాటించవయ్యా చాలా అన్నదట అది చాలమ్మా నాకు. చాలా మంది అలా ప్రక్కకి వెళ్ళిపోయాడు ఓ. ముత్తరాసి పాపమ్మ చూసింది అమ్మా నిన్ను చిన్నప్పటి నుంచి పెంచానమ్మా నీకు ఎట్టి సాకరీ చేశానమ్మా నాకు కూడా వరమయ్యమ్మా అని అడిగిందట ఆ మాటలు విన్న తిరుపతమ్మ పాపమ్మా ఏందమ్మా? చిన్నప్పటి నుంచి నన్ను పెంచినందుకు నాకు ఎట్టి సాకరీ చేసినందుకు నాకు గుళ్ళు గోపురాలు కట్టిన తర్వాత అమ్మ గుడి పూజలు నీకేను అమ్మా రామ రామ శ్రీరామ రామ. బిడ్డ బిడ్డ తారాలమ్మా రామ రామ శ్రీరామ రామ. గుడి పూజలు నీకేను అమ్మా రామ రామ శ్రీరామ రామ. తరిగిట జంధరిత ఉత్తరాసి పాపమ్మకి అలాంటి వరం ఇచ్చింది మున్సూబు గారు కరణం గారు వచ్చారు అయ్యా మున్సూబు గారు కరణం గారు నా గుడికి ధర్మకర్తలుగా ఉండి నాకు తిరణాళ్ళు జరిపించండి అయ్యా చాలా అన్నదట చాలమ్మా అని అలా ప్రక్కకి వెళ్ళిపోయారు ఇంతలో పెద్ద కోడలు చంద్రమ్మ చూసింది అమ్మా తిరుపతమ్మా చెల్లిలా అమ్మా అమ్మా నాకు కూడా వరం ఇయ్యమ్మా అని అడిగిందట చూడక్కయ్యా వరం కావాలా కావాలమ్మా. నన్ను ఇంట్లో నుంచి కుష్టిముండా పాడుముండా అని చెప్పి నన్ను ఏటుగొట్టుకు లాక్కొచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిందమ్మా ఈ తిరుపతమ్మ ఇవాళ రోజు నేను కావాల్సి వచ్చానా అక్క నువ్వు కొట్టినా తిట్టినా నేను బాధపడలేదమ్మా ఎందుకో తెలుసా మన ఇద్దరం ఒక ఇంటి తోడుకోవడమే కాబట్టి అక్కయ్యా నాకు గుళ్ళు గోపురాలు కట్టిన తర్వాత మల్లయ్య బావ నువ్వు కూడా మా కుడి వైపు నిలుస్తారులే అక్క అన్నదట అది చాలమ్మా నాకు. చంద్రమ్మకు అలాంటి వరం ఇచ్చింది అవును. మేనత్త వెంకమ్మ చూసింది అమ్మా కోడలా నా మేన కోడలా నా ముద్దులు కోడలా అమ్మా అమ్మా నా కూడా వరమయ్యమ్మా అని అడిగిందట ఆ మాటలు విన్న తిరుపతమ్మ అత్తయ్యా ఏందమ్మా?
కుష్టిముండా పాడుముండా అని చెప్పి నన్ను నెత్తి మీద మొట్టి కొట్టి మేన కోడలని కూడా మమకారం లేకుండా నన్ను ఇంట్లో నుంచి గొడ్డ సావిట్లో లాగినప్పుడు ఎక్కడికి వెళ్ళిందమ్మా నీ కోడలు? ఎన్ని మర్చిపోమ్మా. గొడ్డ సావిట్లో నుంచి ఏటు పట్టుకు లాక్కొచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిందమ్మా ఈ తిరుపతమ్మ? వాళ్ళ రోజు నేను కావాల్సి వచ్చాను అత్తయ్య. అత్తయ్య కుష్టిముండా పాడుముండా అని చెప్పి నన్ను నెత్తి మీద మొట్టినందుకు కొట్టినందుకు నా గుడి ముందులు పాషణ బండమైపోతావమ్మా. పాషణ బండం ఎందుకు అవుతావు తెలుసా? కుష్టిముండా పాడుముండా అని చెప్పి నన్ను నెత్తి మీద మొట్టినందుకు కొట్టినందుకు వచ్చినటువంటి అష్టాది వర్ణాలు నీ నెత్తిన టంకాయలు కొడతాను. నాకు మేనత్త వెంకమ్మకి అలాంటి వరం ఇచ్చింది. అందరికి వరాలు కూడా ఇచ్చానే, పసుపు కుంకాలు పంచుకున్నానే. ఇంకా నా కన్నవారి పసుపు కుంకుమ రాలేదని అలా దిగాలు పోయి చూస్తూ ఉన్నదట. అనిగళ్ళ పురాణ కొల్లా శివస్వామయ్య రత్నాల రంగమ్మ ఆ పసుపు కుంకాలు తీసుకొని ఏ విధంగా వస్తున్నారు చూసావా? అయ్య బంగారు నా తల్లి శ్రీలక్ష్మి తిరుమతమ్మ 5 బళ్ళ పసుపు 5 బళ్ళ కుంకు 7 బళ్ళ చెక్క గంధము చెక్క కన్నవారయ్య నొక్క బండితో వారైన కదిలారు మునియేరు దాటారు పసుపు కుంకాలు వారైన పంచారు గంధము చెక్క పెట్టారు ఉన్నయ్య తోటి కల్లవారయ్య కొండాన కొలువయ్యే శ్రీలక్ష్మి తిరుమతమ్మ కొండాన వెలిగించి ఆ కల్లవారయ్య బంగారు నా తల్లి కొండాన కొరిగింది అష్టాది వర్ణాలు గోవింద 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 స్మరణాలు వారైన పలికారు గోవింద 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 గోవింద. ఆ విధంగా కన్నవారి పసుపు కుంకుమాలను అందుకున్న లక్ష్మీ తిరుపతమ్మ అష్టాది వర్ణముల వారు చూస్తుండగా హోమగుండాన్ని కొరిగింది. పెనుగంచి పురులలో మునియేటి ఒడ్డున ఆ భార్యాభర్తలిద్దరూ శిలాప్రతిమలా వెలిసి నాటి నుండి సర్వమానవ సేవలు అందుకుంటూ భక్తుల కోరికలను తీర్చుతూ విలసిల్లుతున్నారు. సర్వే జనా సుఖినో భవంతు.